నమస్తే అండి. నా పేరు నిఖితాంజలి. మాది ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ హన్మకొండ కలెక్టరేట్లో మేము నడిపిస్తున్నాము. మేము ఇక్కడ మొత్తం 5 సభ్యులం, మహిళా సంఘ సభ్యులము మేము నడిపిస్తున్నాము. మాకు ఈ తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మహిళా శక్తి కార్యక్రమం కింద మాకు క్యాంటీన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ క్యాంటీన్లో మనకు మీల్స్, టిఫిన్స్, టీ, కాఫీస్ అన్నీ ఉంటాయి. మాతో పాటు ఇంకా వేరే మహిళా సంఘ సభ్యులు వాళ్ళు కుట్టు మిషన్లు కావచ్చు, లేదంటే చపాతీ సెంటర్స్ కావచ్చు, చపాతీ తయారు చేసే సెంటర్స్, ఇంకా జ్యూస్ పాయింట్స్, కంగన్ హాల్స్, ఇట్లాంటి చాలా ప్రోగ్రామ్స్ అనేది చేస్తున్నారు మహిళా సంఘ సభ్యులు. ఈ గవర్నమెంట్ మాకు ఈ స్కీమ్ అందించడం వల్ల మేము ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మంచిగా జరుగుతుంది. మేము మా కాళ్ళ మీద నిలబడడం జరుగుతుంది. చాలా సంతోషం. కొంతమంది హౌస్ వైఫ్స్ కావచ్చు, అంతకుముందు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా బాగా అభివృద్ధి చెందుతున్నారు. సో మాలాగే ఇంకా మహిళలు ఇంట్లో ఉండి వాళ్ళకు ఏం చేయాలని ఆలోచించే వాళ్ళు ముందుకు వచ్చి మాలాగా వేరే ప్రోగ్రామ్స్ కూడా చేసుకోవచ్చు. మీరు దేంట్లో అయితే ముందున్నారో, మీకు ఏ ఫీల్డ్లో మీరు బాగా మీకు ఏ ఫీల్డ్లో మీరు మంచిగా ఉన్నారో ఆ ఫీల్డ్ చూసి మీరు ఎంచుకొని ప్రోగ్రామ్ కింద చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీతో పాటు ఎంతమందికి ఉపాధినిస్తున్నారు ఈ క్యాంటీన్ ద్వారా? ఇక్కడ నేను ఈ క్యాంటీన్ ద్వారా ప్రత్యక్షంగా అయితే మనకు 5 ఉపాధి పొందుతున్నారు. అంతా హౌస్ వైఫ్సే. సో వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చి పని చేసుకుంటున్నారు. పరోక్షంగా కూడా మనకు పిండి వంటలు బయట నుంచి వస్తాయి, పచ్చళ్ళు బయట నుంచి వస్తాయి. వాళ్ళు మహిళలే, వాళ్ళ ఇంట్లో ఉండి మనకు చేసి ఇక్కడికి సప్లై చేస్తూ మనం ఇక్కడ సేల్ అనేది చేస్తున్నాం. సో వాళ్ళ ఇంట్లో ఉండి కూడా ఈ కార్యక్రమం ద్వారా ఉపాధి అనేది పొందుతున్నారు. ఎంతమంది భోజనం చేస్తారు మీరు ఇక్కడ? అంటే మనకు ఇది గవర్నమెంట్ ఆఫీసర్సే కాకుండా బయట నుంచి వ్యక్తులు కూడా వచ్చి చేస్తారు. మా క్యాటరింగ్ కూడా ఇస్తున్నారు. క్యాటరింగ్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. మనకి మీటింగ్స్ అయినా వేరే శ్రీమంతం దానికి ఇప్పుడు కొంచెం అవుతుంది, కొంచెం శ్రీమంతం వాటికి మొన్న హౌస్ వార్మింగ్ ఫంక్షన్ వాటికి కూడా క్యాటరింగ్ అనేది చేసాం. సో ఇంట్లో ఉండకుండా మనం బయటికి వచ్చి మన కాళ్ళ మీద మనం నిలబడి ఈ ప్రోగ్రామ్ చేయడం అనేది, ఈ క్యాంటీన్ నడుపుకోవడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. మన చేతి వంట 4 తింటే మనం ఇంట్లోనే ఎట్లా సంతోషిస్తామో, ఇక్కడ 10 మంది తింటున్నా దానికంటే రెట్టింపు సంతోషం మాకు కలుగుతుంది.